పుష్ప 2 1000 కోట్లు సంపాదించినందుకు గవర్నమెంట్ ఫెలిసిటేట్ చేస్తుందా? నాకు చెప్పండి, దేనికి ఫెలిసిటేట్ చేయాలి? 300 కోట్ల పారితోషికం తీసుకొని దేశంలోనే అత్యధికంగా ఛార్జ్ చేసేటువంటి నటుడైన చేస్తారా? పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెలిసిటేట్ చేసిందా? పుష్ప హీరోను అల్లు అర్జున్ ఇంతవరకు ఫెలిసిటేట్ చేశారా? అసలు పుష్ప 2 విజయం సాధించిన సందర్భంగా ఎంతమంది ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నేతలు? నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ట్వీట్ చేశారు? అసలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు చెప్తున్నాడు ఫెలిసిటేట్ చేయాలి తెలంగాణ ప్రభుత్వాన్ని. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఫెలిసిటేట్ చేస్తలేదు? నాకు అర్థం కాని అంశం. సయానా ఉప ముఖ్యమంత్రి ప్రఖ్యాత నటుడు కదా, సొంత కుటుంబ సభ్యుడు కదా, మరి ఎందుకు ఫెలిసిటేట్ చేస్తలేదు అల్లు అర్జున్ను? నాకు తెలిసిన వరకైతే ఫెలిసిటేట్ పెద్ద సభ పెట్టి ఫెలిసిటేట్ చేసేది లేదు, అవునా కదా? ఆంధ్రప్రదేశ్లో ఫెలిసిటేట్ చేశారా? అంటే ఇన్సిడెంట్ జరగకపోతే, ఈ ప్రమాదం జరగకపోతే తెలంగాణ కూడా చేసేవారేమో, సెలబ్రేట్ చేసేవారేమో. సెలబ్రేట్ ప్రభుత్వం ఎందుకు చేస్తుందండి? ఓ సినిమా సక్సెస్ అయితే ప్రభుత్వం చేస్తా? నాకు అర్థం కాదు. సినిమా సక్సెస్ మరి నాకు విచిత్రంగా మాట్లాడితే ఎట్లా అండి? జాతీయ అవార్డు ఇచ్చే, జాతీయ అవార్డు మళ్ళీ వస్తే అప్పుడు ఫెలిసిటేట్ చేస్తారు. ఇప్పుడు జాతీయ అవార్డు రాలే కదా పుష్ప 2కు. ఒకదానికోండి, ఇప్పుడు బాహుబలి సక్సెస్ అందుకు ప్రభుత్వాలు ఫెలిసిటేట్, సభలు పెట్టి ఫెలిసిటేట్ చేసినాయా? RRR సక్సెస్ అయినప్పుడు ప్రభుత్వాలు ఫెలిసిటేట్ పెడతారు. అంటే మూవీ టీమ్ సభ పెడితే, ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ చేస్తే దానికి ఎవరైనా నాయకులు సీఎం లేకపోతే సీఎంలు డిప్యూటీ సీఎంలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. సినిమా సభలకు, ఆడియో రిలీజ్లకు ఏమైనా వస్తే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రావచ్చు, కానీ ప్రభుత్వం అయితే పెట్టదు కదా. సినిమా యూనిట్ పెడితే పెట్టచ్చండి. ఇప్పుడు మీ ఇంట్లో, నా ఇంట్లో ఫంక్షన్ జరిగితే ముఖ్యమంత్రి రావచ్చు అని చెప్పి ఆ ఫంక్షన్ ముఖ్యమంత్రి జరిపినట్టు కాదు కదా. కేటీఆర్ వచ్చారు సార్, పవన్ కళ్యాణ్. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది, ప్రభుత్వాలు ఒక సినిమా హిట్ అయితే ఫెలిసిటేట్ చేయవు, అది ప్రభుత్వ పని కాదు. ఒక సినిమా హీరో 300 కోట్లు తీసుకుంటే ముఖ్యమంత్రి వెళ్ళి ఫెలిసిటేట్ చేయరు. అదేమన్నా క్రీడా ఒలింపిక్స్లో మెడల్ వచ్చినట్ట? ఎస్, ఆ జాతీయ అవార్డులు వచ్చినప్పుడు, ఆస్కార్ అవార్డులు వచ్చినప్పుడు అప్పుడు ఫెలిసిటేట్ చేస్తారు. ఎందుకు చేయరు? ఏ అవార్డు, ఇప్పుడు పుష్ప 2కి ఏ అవార్డు వచ్చినా చెప్పండి? ఇప్పటివరకు ఏ అవార్డు వచ్చింది? పోనీయండి, ఒక సినిమా పెద్ద సమాజ మార్పు కొరకు సినిమా తీశారు, దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఓ ఫెలిసిటేషన్ చేయొచ్చు. మరి దేనికి ఇప్పుడు ఫెలిసిటేట్ దేనికి చేయాలి సినిమాకు? అంటే ఇప్పుడు సినిమాకు ఇప్పటి వరకు ఉన్నది ఏంటి? 1000 కోట్ల కలెక్షన్, 300 కోట్లు అల్లు అర్జున్ తీసుకొని దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని నటుడయ్యాడు. 3 రేవతి జరిగింది. ఇప్పుడు దేని కొరకు ఫెలిసిటేట్ చేయమంటున్నారు జనసేన నాయకుడు? చెప్పండి. నాకు అర్థం కూడా అయితే లేదు. మిగతా రెండింటికైతే తెలంగాణ ప్రభుత్వం చేయదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయలేదు కదా. పోనీ సినిమా విజయవంతమైనందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ నాయకులు ఎవరైనా గ్రీట్ చేస్తూ ఫెలిసిటేట్ చేస్తూ మాట్లాడారా? చెప్పండి. అసలు సినిమా సక్సెస్ మీట్ షోలకు వచ్చారా? ఆడియో టీజర్ రిలీజ్లకు వచ్చారా? మీకు ఇది హైదరాబాద్లో టీజర్ రిలీజ్కి వచ్చారా? నాకు చెప్పండి ఎవరైనా. మరి ఏ ప్రాతిపదిక మీద ఫెలిసిటేషన్ చేయాలి? సో విచిత్రంగా ఉంది. ఒక మహిళ చనిపోతే ఫెలిసిటేషన్ చేయాలి అంటే అసలు ఏంటిది? దేనికి ఇప్పుడు కేసు పెట్టింది? దేనికి కేసు పెట్టింది? 300 కోట్లు తీసుకున్నందుకు కేసు పెట్టారా? 1000 కోట్ల కలెక్షన్ పుష్ప 2కి వచ్చినందుకు కేసు పెట్టారా? కేసు పెట్టింది ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ చనిపోయినందుకు కేసు పెట్టారు. ఇప్పుడు ఫెలిసిటేషన్ దేనికి చేయమంటున్నారు? దానికేనా? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అందువల్ల అయినా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వాలి జనసేన తరఫున. ఇంతవరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడతలేరు. బెనిఫిట్ షోలు రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ ధరలు పెంచనన్నప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేని విమర్శలు వస్తున్నాయి కనుక పార్టీలో వేరే నాయకుడు అల్లు అర్జున్ మెగా కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చింది, ఈ చర్చ అంతా జరుగుతుంది కనుక దే మైట్ హావ్ కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అల్లు అర్జున్. అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతాయి. సో మరి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో ఒక మహిళ చనిపోయినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప టీంని పిలిచి ఫెలిసిటేట్ చేయండి, అభ్యంతరం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మీరు హైదరాబాద్లో ఒక సంఘటన జరిపారు, మీరు ఒక తొక్కిసలాట జరిగింది, అందువల్ల ఆ తొక్కిసలాటను మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పి పిలిచి ఫెలిసిటేట్ చేయండి. అప్పుడు జనం ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. ఫెలిసిటేషన్ అనే ప్రశ్న ఎందుకు వస్తుందండి? ఇన్సిడెంట్ జరిగితే ఒక నిజంగానే అవార్డు వస్తే తప్పనిసరిగా ఫెలిసిటేట్ చేస్తారు, చెయ్యాలి కూడా. డెఫినెట్గా రేపు పుష్ప 2లో నటించినందుకు అల్లు అర్జున్కి అవార్డు వచ్చింది అనుకోండి, తప్పనిసరిగా ఫెలిసిటేట్ చేయాలి. చేయకూడదని ఎవరంటారని? అవార్డు రావడం వేరు, 300 కోట్ల పారితోషికం తీసుకోవడం వేరు, 1000 కోట్ల కలెక్షన్ రావడం వేరు కదా. ఈ రెండింటి మధ్య తేడా ఉందా లేదా? కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్తో పాటు వేదికని పంచుకున్నారు సార్. నేను కాదనలేదు, ప్రభుత్వం నడపదండి. మీకు అర్థం కావాల్సింది,
ఇప్పుడు మన పొలిటికల్ లీడర్లు ఎవరి మీటింగ్లో పిలిచినా వస్తారండి. మీటింగ్లకు వెళ్తే అప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, తెలిసిన వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి పోతాడు అంటే దాని మీనింగ్ ఆ పెళ్లి ముఖ్యమంత్రి పురుగుతాడా? నాకు లాజిక్ ఏంటంటే నిజంగా అర్థమవుతలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఆయన అడుగుతున్నది ఏంటి? ఫెలిసిటేషన్ ప్రభుత్వం చేయమంటున్నాడు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఫెలిసిటేట్ చేస్తే ముఖ్యమంత్రి గెస్ట్గా వెళ్తే ఆయనకి ఇష్టపడి పోతాడు. కానీ అది కాదు కదా అడుగుతున్నది. ఫెలిసిటేషన్ చేయాల్సిన వాళ్ళు కేసు పెడతారా అన్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫెలిసిటేషన్ ప్రభుత్వం చేస్తుందా అంటున్నా. ఎవరైనా వేరే వాళ్ళు చేస్తే పోతారండి, తప్పేమున్నది, చాలాసార్లు పోతారు. అది వేరు ఇది వేరు కదా, దానికి సంబంధమే లేదు కదా. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.